రీసెంట్ గా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై రైస్ సర్వే అనే సంస్థ ఒక రిపోర్టు రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఎవరు బెస్ట్ ఎమ్మెల్యేస్, వరస్ట్ ఎమ్మెల్యేస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ఎమ్మెల్యేస్ లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు సెకండ్ ప్లేస్ లో, పాలకొల్లు ఎమ్మెల్యే మంత్రి రామానాయుడు గారు థర్డ్ ప్లేస్ లో, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ఫోర్త్ ప్లేస్ లో, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ఫిఫ్త్ ప్లేస్ లో, కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ గారు సిక్స్త్ ప్లేస్ లో, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు సెవెంత్ ప్లేస్ లో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఎయిత్ ప్లేస్ లో, బొబ్బిలి ఎమ్మెల్యే గురజాల ఎమ్మెల్యే టాప్ 10 లో నిలిచారనమాట. సో వీళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు సమస్యలను పరిష్కరించడంలో గానీ, డెవలప్మెంట్ విషయంలో గానీ, క్యాడర్ సపోర్ట్ విషయంలో గానీ ఎటువంటి కరప్షన్ లేకుండా వీలైతే వాళ్ళ సొంత డబ్బు ఖర్చు చేస్తూ బాగా పనిచేస్తున్న టాప్ 10 బెస్ట్ ఎమ్మెల్యేస్ అనమాట. ఇంకా వరస్ట్ ఎమ్మెల్యేస్ చూసుకుంటే ఆలగడ్డ, చీరాల, పాణ్యం, పోలవరం, గంగాధర్ నెల్లూరు, చిలకలూరుపేట, పార్వతీపురం, రైల్వే కోడ్ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు చాలా వరస్ట్ గా పనిచేస్తున్నారు. క్యాడర్ లో అసంతృప్తి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలింది. ఇంకా మిగతా వాళ్ళల్లో మినిస్టర్స్ ని తీసేస్తే వాళ్ళు ఎంత పని చేస్తున్నారో అంతే కరప్షన్ చేస్తున్నారు. ప్రజల్లో కూడా కొంచెం వ్యతిరేకత ఉందనేసి తేలిందనమాట. సో కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ కొంచెం టఫ్ గానే ఉంటుందనేసి అనిపిస్తుంది. ఈ రిపోర్ట్ లో కాకుండా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలపై మీ అభిప్రాయం ఏంటి? బాగా పనిచేస్తున్నారా లేదా వరస్ట్ గా పనిచేస్తున్నారా అనేది కామెంట్ చేయండి.